శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీ ఇంట్లో ఎంత సైజు శివలింగం ఉందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయవుతవహం సాంకుశం వామభాగే నానాలంకారదీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నేను మీ జగదీష్. గత వీడియోలో శివలింగం లేని వాళ్ళు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి అని చెప్పాను. చాలామంది శివలింగం లేదు గురువు గారు, శివలింగం లేదు, మా ఇంట్లో శివలింగం లేదని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. చూడండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఖచ్చితంగా శివలింగం అనేది ఇంట్లో ఉండాలి. ఇంట్లో శివలింగం లేకపోతే అది శాస్త్రం చెప్తుంది, మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఏంటి? శివలింగం లేని ఇల్లు, శివలింగం లేని ఊరు శ్మశానంతో సమానమని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది నేనన్న మాట కాదు, శాస్త్రం చెప్తున్న మాట, పురాణాలు చెప్తున్న మాట కూడా. మనము శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకునే ఫలితము శివలింగం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా అటువంటి ఫలితమే మనకి వస్తుంది. శివలింగము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. శివలింగము గనక ఇంట్లో లేకపోతే, గుర్తుపెట్టుకోండి, శివలింగం గనక ఇంట్లో లేకపోతే ఇంట్లో మనశ్శాంతి ఉండదు. శివలింగం గనక ఇంట్లో లేకపోతే మనం అనుకున్న పనులు తొందరగా నెరవేరవు. శివలింగం గనక ఇంట్లో లేకపోతే ఇంట్లో నెగిటివిటీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. శివలింగం ఇంట్లో లేకపోతే, ఇంట్లో శివలింగం గనక లేకపోతే పిల్లలకి విద్య సక్రమంగా ఉండదు. ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివలింగం అనేది ఇంట్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లో పూజించుకునే దైవము ఏ దైవమైనా ఉండని, అందులో ముఖ్యంగా శివలింగం అనేది ఉండాలి. అందరు అనుకుంటూ అంటారు, గురువుగారు మీరైతే శివలింగం పెట్టుకోమంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు, గురువుగారు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే ఖచ్చితంగా అభిషేకం చేయాలట, ఖచ్చితంగా నైవేద్యం చేయాలట, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలంట. మా యొక్క బిజీ షెడ్యూల్లో మేము ఏ విధంగా ఆ యొక్క శివలింగాన్ని పూజించగలము? అందుకనే మేము తీసుకొని పోయి గుళ్ళో పెడుతున్నాం. చూడండి, శివారాధన ఏ దైవానికైనా సరే నియమ నిష్ట అవన్నీ ఉంటాయి. పక్కన మనం అవి పాటించకపోయినా నడుస్తుందేమో, కానీ చాలా అంటే చాలా తేలికమైన ఆరాధన ఏది అయ్యా అంటే శివారాధననే. గుర్తుపెట్టుకోండి, చాలా తేలిక. అందరూ శివలింగం పెట్టుకుంటే భయపడుతున్నారు. అసలు కొంతమంది అయితే శివలింగం తీసుకొని పోయి ఎక్కడన్నా గుళ్ళో ఇచ్చేయండి అన్న మాటలు కూడా విన్నా. ఇంకొంతమంది శివుడు ఇంట్లో ఉంటే శివార్చన చేయాలి అంటే శివుణ్ణి ముట్టుకున్న తర్వాత స్నానం చేయాలి, ఆయన శ్మశానంలో ఉంటాడు, శివారాధన పనికి చేయదు, శివుడు ఇంట్లో ఉండకూడదు, శివుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ యొక్క ఇల్లు ఏంటి శ్మశానంతో సమానము అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నేను శివభక్తుడిని మరియు హరిభక్తుడిని కూడా. మన పాప విమోచనము కలగాలి అంటే ముఖ్యంగా శివారాధన అనేది చాలా ముఖ్యం. చూడండి, మీరు ఒక చిన్న శాంతి పూజ చేసుకున్నా మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న శాంతి పూజ చేసిన చివరిలో అభిషేకం చేయాల్సిందే. లేదా మన దాంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా, మన జాతకరీత్యా ఏదైనా గ్రహం బాగాలేదు అన్నా, అరే నువ్వు అభిషేకం చేసుకో, నీకు తక్కువైపోతుంది, నీ యొక్క గ్రహస్థితి మారుతుంది అని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా హరించే శక్తి ఎవరికి ఉంది అంటే శివునికే ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివలింగము ఇంట్లో పెట్టుకొని శివారాధన చెయ్యండి. శివారాధన చాలా తేలిక. మీరు అనుకుంటూ ఉంటారు, అరే శివుణ్ణి ఇంట్లో పెట్టుకుంటే అభిషేకం నిత్యం చేయాలంట. అసలు మీకు ఎవరు చెప్పారు నిత్యం అభిషేకం చేయాలి అని? ఇటువంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా శివుణ్ణి ఇంట్లో పెట్టుకొని మీకు వీలైనంత వరకు అభిషేకించండి, పూజించండి. అంతేకాని వీలు కాని పక్షాన దండం పెట్టుకొని నమస్కరించి, అయ్యా మా పరిస్థితిది, నేను ఇప్పుడు కాదు ఇక ముందు చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానని చెప్పేసి నమస్కరించుకొని వెళ్ళండి. అంతేకాని నేను ఆ శివార్చన చేయలేను, ఆ అభిషేకం నిత్యం చేయాలంటే నా వల్ల కాదు అని చెప్పేసి తీసుకొని పోయి గుళ్ళల్లో పెట్టకండి. శివుడు లేని ఇల్లు శ్మశానంతో సమానమని ఇంతకుముందు కూడా చెప్పాను. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా శివారాధన, శివుణ్ణి ఇంట్లో పెట్టుకొని శివార్చన చేసుకోండి. శివార్చన మనమందరము కూడా ఇంట్లో శివుణ్ణి పెట్టుకొని అర్చించుకుందాం. పూజ నీళ్లు పోసినా సరిపోతుంది, బిల్వపత్రి పెట్టినా సరిపోతుంది. అయ్యా మా చేతిలో ఏమీ లేదు, మీకు దండం పెట్టి నమస్కరించి మా యొక్క కోరికలు నెరవేర్చండి అన్నా అది కూడా ఒక పూజ కిందికే వచ్చి శివానుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి శివుని యొక్క ఆరాధన చాలా సులువైనది, చాలా తేలికైనది. కాబట్టి మనమందరము కూడా శివార్చన ఖచ్చితంగా చేయాలి. ఏ విధంగా అర్చన చేయాలి? గురువుగారు మీరైతే చెప్తూ ఉన్నారు శివార్చన చాలా సులువైనది అని చెప్పేసి. ఏ విధంగా చేయాలి? మీ వీలైనంత వరకు మీరు ఒక చెంబు నీళ్లు పోసేసి నమస్కరించేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. లేదా మీ ఇది బిజీ షెడ్యూల్లో ఒక చిన్న బిల్వపత్రమో పువ్వో పత్రమో ఏదో ఒకటి పెట్టి నమస్కరించుకున్నా సరిపోతుంది. అంతేకాని గురువుగారులందరూ కూడా, గురువుగారు మీరు ఇంట్లో శివలింగం పెట్టుకోమంటున్నారు కానీ మా ఇంట్లో మాత్రం ఇది పరిస్థితి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా సులువైనది, చాలా తేలికైనది శివార్చననే. అర్చన పట్ల ఇంకేదైనా మీకేమైనా డౌట్ ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఇంట్లో ఏ శివలింగము ఏ సైజులో పెట్టుకోవటం వల్ల ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎటువంటి శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టుకోవాలనే విషయం పట్ల ఇక ముందు వీడియోస్లలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తా. అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివానుగ్రహం పొందండి. శివానుగ్రహం వస్తు.